ఈ వీడియోలో నేను రియాక్ట్లో క్లాస్ కాంపోనెంట్లో స్టేట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టేట్ అంటే ఏంటి, సెట్ స్టేట్ అంటే ఏంటి. సో ఈ స్టేట్ని యూజ్ చేసేటప్పుడు బైండ్ అనే మెథడ్ని యూజ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్లాస్ కాంపోనెంట్ రిలేటెడ్ చెప్తున్నాను. సో మనం జనరల్గా క్లాస్ కాంపోనెంట్ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో ఆ విధంగా యాప్ కాంపోనెంట్ క్లాస్ రిలేటెడ్ క్రియేట్ చేశాను. క్లాసు యాప్ అనేది నేము, తర్వాత మనం క్లాస్ కాంపోనెంట్ని యూజ్ చేస్తే రియాక్ట్ లైబ్రరీలో కాంపోనెంట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఆ క్లాస్లో 2 ప్రాపర్టీస్ని డిక్లేర్ చేశాను, ప్రోడక్ట్, ప్రైజ్ అని. మనం క్లాస్ కాంపోనెంట్లో ఏం చేస్తాము, రెండర్ అనే మెథడ్లో JSXని రిటర్న్ చేస్తాము. సేమ్ నేను అలానే రిటర్న్లో ఒక హెడ్డింగ్ ట్యాగ్లోనేమో ప్రైజ్, ఒక హెడ్డింగ్ ట్యాగ్లోనేమో ప్రోడక్ట్, పారాగ్రాఫ్ ట్యాగ్లోనేమో ప్రైజ్ని డిస్ప్లే చేశాను. సో మనకి ఈ విధంగా ఇలా డిస్ప్లే అయింది. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ వాల్యూ, ప్రైస్ వాల్యూ అక్కడ డిస్ప్లే అయింది కదా. రియాక్ట్లో మనం ఇలా డిస్ప్లే చేసినప్పుడు ప్రోడక్ట్ వాల్యూ, ప్రైస్ వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనకి బ్రౌజర్లో అది అప్డేట్ అవ్వదు. ఇలా ఎందుకనంటే మనకి డిఫాల్ట్గా ఒక్కసారి ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. ఆ కాంపోనెంట్ అనేది ఏమీ మోడిఫై అవ్వదు. సో అంటే దీంట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఈ విధంగా డిస్ప్లే చేస్తే ఆ వాల్యూ మారిన ప్రతిసారి బ్రౌజర్లో అప్డేట్ అవ్వదు. అలా అప్డేట్ అవ్వాలి అని అంటే మనకి యూజ్ అయ్యే కాన్సెప్టే స్టేట్ అనమాట. సో స్టేట్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటి అని అంటే జస్ట్ మనం ఒక కాంపోనెంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ని మనం డైనమిక్గా చూపించాలని అనుకుంటున్నామో, అంటే ఒక కాంపోనెంట్ ఇన్ఫర్మేషన్, ఆ కాంపోనెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్ ఫామ్లో క్రియేట్ చేస్తాము. ఆ ఆబ్జెక్ట్నే స్టేట్ అనే నేమ్తో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇక్కడ నేను స్టేట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. ఆ వేరియబుల్ వాల్యూ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనే ఒక వేరియబుల్ వాల్యూ స్ట్రింగ్ ఎలా అయిందో ఇక్కడ మనకి స్టేట్ అనే ఒక వేరియబుల్ వాల్యూ ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో స్టేట్ అనేది ఆబ్జెక్ట్ కింద మనం క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్లో మనం జనరల్గా కీ వాల్యూ పేర్స్ ఎన్నైనా రాసుకోవచ్చు. ఈ కాంపోనెంట్లో మనం ఏ డేటా డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అలాంటి డేటా మొత్తాన్ని ఇక్కడ ప్రతిదీ కీ వాల్యూ పేర్స్ కింద రాసుకోవాలి. సపోజ్ మనకి ఆ పర్టికులర్ డేటా అనేది అసలు మోడిఫై చేయాల్సిన అవసరమే లేదు అని అనుకోండి, స్టేట్ అనే ఆబ్జెక్ట్లో దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అవుట్ సైడ్ ది స్టేట్ ఒక వేరియబుల్ కింద తీసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే ఇన్ఫర్మేషను మనం మోడిఫై చేయాలి అని అనుకుంటున్నామో, ఆ చేసిన దాన్ని డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో దాన్ని స్టేట్ అనే ఆబ్జెక్ట్లో కీ వాల్యూ పేర్స్ కింద ఒక్కొక్క దాని కింద ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఆబ్జెక్ట్లో కీ వాల్యూ పేర్స్ ఎలా ఇస్తాము, కీ కాలన్ వాల్యూ, నెక్స్ట్ కీ వాల్యూ పేర్కి కామా పెడతాం. సో ఇక్కడ నేను సేమ్ అలానే పెట్టాను. ఇప్పుడు మనం డిస్ప్లే చేసేటప్పుడు ఇంతకుముందు డైరెక్ట్గా ప్రోడక్ట్ అనే ప్రాపర్టీ ఉంది, కానీ ఇప్పుడు ప్రోడక్ట్ అనేది లేదు, స్టేట్ అనేది ఒకటి ఉంది, దాని లోపల ప్రోడక్ట్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రోడక్ట్ అని ఇవ్వాలి. తర్వాత దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రైజ్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, ఇన్పుట్ టైప్ నెంబర్ తీసుకుంటున్నాను. సో ఈ ఇన్పుట్ టైప్ నెంబర్లో ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో యూజరు, దాన్ని నేను ఆ ప్రైజ్ అనే దాంట్లో డిస్ప్లే చేయాలి. దిస్ డాట్ ప్రైజ్ ఏదైతే ఉందో దాని కింద అప్డేట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ నెంబర్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్ ఫీల్డ్లో యూజర్ ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో దాన్ని నేను ప్రైజ్ ఫీల్డ్లోకి అప్డేట్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక బటన్ తీసుకుని ఆ బటన్లో అప్డేట్ అనే టెక్స్ట్ పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ బటన్లో ఉన్న వాల్యూని తీసుకుని ఇందులోకి అప్డేట్ చేయాలి. ఇందులోకి అప్డేట్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక వేరియబుల్ నుంచి వచ్చిన వాల్యూని తీసుకుంటున్నాం. సో అదే మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. సో
ఆ బటన్కి నేను క్లిక్ ఈవెంట్ని యాడ్ చేస్తున్నాను. మనం రియాక్ట్లో ఈవెంట్ బైండింగ్ ఎలా చేస్తాము? ఆన్ అనే కీవర్డు తర్వాత ఈవెంట్ నేము ప్రతి వర్డ్ క్యాపిటలైజ్ చేయాలి మనం ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షను, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడే ఒక యారో ఫంక్షను లేదా అనానిమస్ ఫంక్షన్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్లిక్ అనే ఫంక్షన్లో మనం ఏం తెచ్చుకోవాలి? ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలి. కాబట్టి నేను దీనికి ఒక ఐడి ఇస్తున్నా. సో ఈ ఐడి ప్రైజ్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి, లేకపోతే మనం డైరెక్ట్గా ఇనీషియల్గానే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి ఒక వేరియబుల్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు తీసుకొస్తున్నాను ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని. సో ప్రైజ్ ఎలిమెంట్ కాకుండా డైరెక్ట్గా ప్రైజ్నే తీసుకొచ్చేస్తున్నాను. అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ప్రైజ్ అని ఇస్తే ఆ ప్రైజ్ ఇన్పుట్ టైప్ ఏదైతే ఉందో అది మొత్తం వస్తుంది. దానిలో వాల్యూ కావాలి అని అంటే డాట్ వాల్యూ అని ఇస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను ఆ ప్రైజ్ని. సో ఇప్పుడు మనం ఆ ఇన్పుట్ ఫీల్డ్లో సమ్ డేటా ఎంటర్ చేసి అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో నేను సమ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేశాను. మనకి ఈ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఏం చేస్తున్నాను? ఇదేంటి ఆబ్జెక్ట్ కదా. సో దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రైజ్ని పెడుతున్నా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం తీసుకున్న ప్రైస్ వాల్యూ ఏదైతే ఉందో అది జస్ట్ నేను ఇక్కడ పి అని ఇస్తున్నా. సో దాని తర్వాత మళ్ళీ కన్సోల్లో మళ్ళీ దిస్ డాట్ స్టేట్ అనేదాన్ని ఒకసారి ప్రింట్ చేస్తున్నా అది అప్డేట్ అయ్యిందో లేదో అని. సో ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది? ప్రైజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. లైన్ నెంబర్ 20. సో ఎందుకంటే నేను మోడిఫై చేశాను పీ కింద, అది మార్చలేదు. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నేను ఈ ఫీల్డ్లో సమ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఇక్కడ స్టేట్ అనే ఆబ్జెక్ట్లో ప్రైజ్ అనే ప్రాపర్టీ వాల్యూ అప్డేట్ అయ్యింది, కానీ అది మనకి బ్రౌజర్లో డిస్ప్లే అవ్వట్లే. సో మనం ఒక ఆబ్జెక్ట్ని స్టేట్ అనే వేరియబుల్తో డిక్లేర్ చేసాము, కానీ దాన్ని మోడిఫై చేసింది మళ్ళీ మనకి బ్రౌజర్లో మోడిఫై అవ్వట్లే. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనకి సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ వచ్చింది. సెట్ స్టేట్ అనే మెథడ్లో మనం ఒక ఆబ్జెక్ట్ని ఏదైతే స్టేట్ కింద క్రియేట్ చేసామో దాన్ని మోడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే సెట్ స్టేట్ అనే మెథడ్ ద్వారా ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్కి సంబంధించి, అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుందంటే మనకి రియాక్ట్లో బ్రౌజర్ ఏం చేస్తుందనంటే దీన్ని మళ్ళీ రీరెండర్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో రియాక్ట్ లైబ్రరీ మనకి ఈ విధంగా చేస్తుంది. ఏం చేస్తుంది? మనం సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ని కాల్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బ్రౌజర్లో మళ్ళీ అప్డేట్ చేస్తుంది. మళ్ళీ అప్డేట్ చేస్తుంది అని అంటే ఆ పర్టికులర్ టైంలో స్టేట్ అనే ఆబ్జెక్ట్లో ప్రైజ్ వాల్యూ మనకు అప్డేట్ అయ్యింది కదా. సో అప్డేట్ అయిన వాల్యూ మనకి బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ దిస్ డాట్ స్టేట్ డాట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చాం కదా, అలా కాకుండా మనం ఎలా చేయాలంటే దిస్ డాట్ సెట్ స్టేట్, ఈ మెథడు రియాక్ట్లో ఫిక్స్డ్ మెథడ్ అనమాట, మనకి రియాక్ట్లో అవైలబుల్గా ఉన్న మెథడ్. సో దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ అనే మెథడ్లో మనం ఏదైతే ఇస్తామో అది ఆబ్జెక్ట్ కింద ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్లో
మనం ఇక్కడ స్టేట్ అనే ఆబ్జెక్ట్లో ఏమేం ప్రాపర్టీస్ ఇచ్చామో వాటిలో ఏవి మోడిఫై చేయాలనుకుంటున్నామో అవి ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రైజ్ని ఒక్కదాన్నే మోడిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను ప్రైజ్ని ఇస్తున్నా. సో ఆ ప్రైజ్లో మనం ఏ వాల్యూ పెట్టాలనుకుంటున్నాం, పి అనే వేరియబుల్లో ఉన్నది. సో ఇప్పుడు నేను అవుట్పుట్ని మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో సమ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, 67 అనేది ఇక్కడ మనకి బ్రౌజర్లో అప్డేట్ అయింది. కానీ ఇంతకుముందు నేను డైరెక్ట్గా దిస్ డాట్ స్టేట్ డాట్ అని చెప్పి ఆ ప్రాపర్టీ వాల్యూని అప్డేట్ చేస్తే మనకి ఆ స్టేట్ అనే ఆబ్జెక్టు అప్డేట్ అయింది, కానీ అది మనకి బ్రౌజర్లో కనిపించట్లే. బ్రౌజర్లో రీరెండర్ అవ్వాలి అని అంటే సెట్ స్టేట్ అనే మెథడ్ ద్వారానే మనకి పాసిబుల్ అవుతుంది. మనం ఎక్కడ మోడిఫై చేసాము, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా యారో ఫంక్షన్ తీసుకుని దాంట్లో మోడిఫై చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ యారో ఫంక్షన్ కాకుండా వేరే ఫంక్షన్ నేమ్ ఇక్కడ నేను క్రియేట్ చేసి ఈ క్లాస్లో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అప్డేట్ ప్రైస్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నా ఈ క్లాస్లో. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అప్డేట్ ప్రైస్ అనే ఒక ఫంక్షన్ని, దీన్నే మెథడ్ అని అంటాము, మనం క్లాస్లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే మోడిఫై చేస్తున్నాను. సో ఇక్కడ యారో ఫంక్షన్ నోటేషన్ని తీసేస్తున్నాను ఇందాక ఇచ్చిందని. సో ఇప్పుడు నేను ఏం చేశాను, సేమ్ ఇందాకట్లాగానే ఈ అప్డేట్ ప్రైస్ అనే ఫంక్షన్లో దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ అని చెప్పి ఆ ప్రైస్ వాల్యూని ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఒక క్లాస్లో మెథడ్ కాబట్టి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ సమ్ ప్రైస్ని ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, కాంట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని వచ్చింది, అని వస్తుంది. ఎందుకని వస్తుందంటే ఈ ఫంక్షన్ లోపల దిస్ అనే కీవర్డ్ వాల్యూ అన్డిఫైన్డ్ కింద మనకి వస్తుంది. కాబట్టి అన్డిఫైన్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు కదా, సో దానిలో ప్రాపర్టీస్ మనం యాక్సెస్ చేయలేము. సో మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు క్లాస్ కాంపోనెంట్లో మనం ఇలా డైరెక్ట్గా చేసేస్తే స్టేట్ అనే ప్రాపర్టీని అప్డేట్ చేయాలి అని అన్నప్పుడు ఇలా డైరెక్ట్గా చేసేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో మనం ఏం చేయాలి అని అంటే ఈ ఇష్యూను ఓవర్కమ్ చేయడానికే మనకి బైండ్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఆ క్లాస్ కాంపోనెంట్లో కన్స్ట్రక్టర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది ప్రతి క్లాస్కి, దాన్ని కాల్ చేయాలి. దాన్ని కాల్ చేయడంతో పాటు దాంట్లో సూపర్ అనే ఇంకొక ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇదేంటి అని అంటే మనం ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం రియాక్ట్ అనే లైబ్రరీలో కాంపోనెంట్ అనే క్లాస్ని, దాంట్లో కూడా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది. సో మనం ఒక క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు ఆ పేరెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాల్ అవ్వాలి అంటే సూపర్ అనే ఇంకొక ఫంక్షన్ని కాల్ చేయాలి. దీన్ని కాల్ చేసిన తర్వాతే మనం ఈ చైల్డ్ కాంపోనెంట్ యొక్క కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఏదైనా యాక్టివిటీ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దిస్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ నేమ్ అప్డేట్ ప్రైస్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి దిస్ డాట్ అప్డేట్ ప్రైస్ డాట్ బైండ్ ఆఫ్ దిస్ అని ఇవ్వాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని ఇవ్వాలంటే మనం ఏ మెథడ్ని యూజ్ చేసి ఒక కాంపోనెంట్ యొక్క స్టేట్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ని మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఈ విధంగా రాయాలన్నమాట. ఆ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో అప్డేట్ ప్రైజు సేమ్ అదే దిస్ డాట్ అప్డేట్ ప్రైస్ డాట్ బైండ్ ఆఫ్ దిస్ అని ఇస్తున్నాం. సో మళ్ళీ మనం దాన్ని ఆ మెథడ్ నేమ్కే అసైన్ చేస్తున్నాం. ఇలా రాయడం ద్వారా మనకి ఏమవుతుందనంటే ఈ మెథడ్లో దిస్ అనే కీవర్డు ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక మనకి అన్డిఫైన్డ్ వచ్చింది, కానీ ఇప్పుడు దిస్ అనే వాల్యూ అన్డిఫైన్డ్ రాదు, ఈ క్లాస్నే రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని. కాబట్టి దాంట్లో సెట్ స్టేట్ అనే మెథడ్ ద్వారా మనం అప్డేట్ చేయొచ్చు స్టేట్ అనే ఆబ్జెక్ట్ని. సో ఇప్పుడు చూసినట్టయితే నేను మళ్ళీ ప్రైజ్ని అప్డేట్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను మళ్ళీ అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఏమైంది, బ్రౌజర్లో మోడిఫై అయ్యింది అండ్ ఇక్కడ మనకి కన్సోల్లో కూడా డిస్ప్లే అయింది. ఇక్కడ నేను కన్సోల్లో ఎప్పుడు డిస్ప్లే చేశాను, ఇది డిస్ప్లే చేశాను పి అనే దాన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కన్సోల్లో ఆ సెట్ స్టేట్ అనే మెథడ్ కాల్ చేసిన తర్వాత దిస్ డాట్ స్టేట్ని ఒకసారి ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ అప్డేట్ అనే బటన్ మళ్ళీ క్లిక్ చేశాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బ్రౌజర్లో ఆ ప్రైస్ యొక్క వాల్యూ మనకి అప్డేట్ అయ్యింది, కానీ మనకి కన్సోల్లో కనిపించేది మటుకి ఏం కనిపిస్తుంది, 20,000 కనిపిస్తుంది. నేను మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వాల్యూనిచ్చి ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది, ఇంతకు ముందు నేను ఇచ్చానుగా 3, 4, 5, 6, 7, 8 అది ఇప్పుడు కనిపిస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే మనకి సెట్ స్టేట్ అనే మెథడు అసింక్రనస్ మెథడ్ అనమాట. అంటే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు రిమైనింగ్ స్టేట్మెంట్స్ వెయిట్ చేయవు. ఈ ఫంక్షన్ డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది అయ్యేంత వరకు రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కాబట్టి ఆ ప్రైస్ వాల్యూ మోడిఫై అవ్వక ముందే మనకి కన్సోల్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ టైం దాన్ని అప్డేట్ చేసాక ఇనీషియల్గా ఏదైతే వాల్యూ అప్డేట్ అవ్వక ముందు ఉందో 20,000 అది క్లిక్ అయింది, అది వాల్యూ డిస్ప్లే అయింది. మళ్ళీసారి మనం అప్డేట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్గా మనం అప్డేట్ చేసింది ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది. ఇప్పుడు అప్డేట్ చేసింది డిస్ప్లే అవ్వట్లే. ఇప్పుడు అప్డేట్ చేసింది ఏంటి, 3, 4, 5, 6, 6, 9, కానీ ఇది డిస్ప్లే అవ్వట్లే. ఇలా ఎందుకనంటే మనకి ఈ సెట్ స్టేట్ అనేది అసింక్రనస్ మెథడ్. సో మనం ఏదైనా ఒక యాక్టివిటీ స్టేట్ అనే ఆబ్జెక్ట్ని మోడిఫై చేసాక చెయ్యాలి అని అనుకుంటే ఇది అసింక్రనస్ మెథడు. కాబట్టి సెట్ స్టేట్ అనే మెథడు ఏం చేస్తుందంటే 2 ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వచ్చు. ఫస్ట్దేమో ఆబ్జెక్టు, ఆ ఆబ్జెక్ట్ లోపల మనం ఏవైతే స్టేట్ యొక్క ప్రాపర్టీస్ మోడిఫై చేయాలనుకుంటున్నామో అది ఇస్తాం. నెక్స్ట్ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్, స్టేట్ అనేది మోడిఫై అయ్యాక మనం ఏదైనా ఒక టాస్క్ చేయాలనుకుంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని పాస్ చేయాలి. ఇది స్టేట్ వాల్యూ మోడిఫై అయిన తర్వాత మనకి రియాక్ట్ లైబ్రరీ ఈ ఫంక్షన్ని కాల్ చేసేలా చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే నేను దీన్ని 30,000 పెడుతున్నాను. ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేశాను, మనకి 30,000 డిస్ప్లే అయిపోయింది, కానీ ఇందాక 30,000 రాలే, ప్రీవియస్ వాల్యూ వచ్చేదనమాట. ఇప్పుడు నేను మళ్ళీ 40,000 పెడుతున్నా. ఇప్పుడు కూడా మనకి అప్డేట్ అయింది ఏదైతే ఉందో అదే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక కాంపోనెంట్లో డిస్ప్లే చేసిన డేటాని మనం ఫ్రీక్వెంట్గా మోడిఫై చేస్తూ ఉండాలి. ఆ మోడిఫై చేసిన వాల్యూ మనం బ్రౌజర్లో డిస్ప్లే చేయాలి అని అంటే రియాక్ట్లో క్లాస్ కాంపోనెంట్లో స్టేట్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో అంటే స్టేట్ అనే ఒక వేరియబుల్ నేము, దాని వాల్యూ ఒక ఆబ్జెక్ట్లో ఇచ్చుకోవాలి. ఆ డేటానే మనం JSXలో ఎక్కడైనా డిస్ప్లే చేసుకోవచ్చు. ఒకవేళ దాన్ని ఎప్పుడైనా మనం మోడిఫై చేయాలని అనుకుంటే, అంటే ఇక్కడ డిస్ప్లే చేసిన డేటా మోడిఫై చేయాలని అనుకుంటే జనరల్గా మనం ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు సిస్టమ్ ఈవెంట్ కానీ యూజర్ చేసే ఈవెంట్ కానీ, అంటే క్లిక్ ఈవెంటు, ఇన్పుట్ చేంజ్ ఈవెంటు ఇలా జరిగిన ప్రతిసారి మనం ఏం చేస్తాము, ఒక ఫంక్షన్ని తీసుకుంటాము. ఆ ఫంక్షన్లో సెట్ స్టేట్ అనే మెథడ్లో మనం ఏం మోడిఫై చేయాలనుకుంటున్నామో దాన్ని కీ వాల్యూ పేరు సేమ్ ఇక్కడ ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం డైరెక్ట్గా యారో ఫంక్షన్ ఇచ్చేస్తే మనం ఈ లైన్స్ అన్ని రాయవసరం లేదు. ఇక్కడ మనం ఏదైనా ఎక్స్టర్నల్ ఫంక్షన్ ద్వారా, అంటే యారో ఫంక్షన్ కాకుండా నార్మల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి మెథడ్ని క్రియేట్ చేసి దాంట్లో మనం సెట్ స్టేట్ అనే మెథడ్ని కాల్ చేస్తే అప్పుడు మనం కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి, సూపర్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి, దాని తర్వాత మనం దీన్ని బైండ్ చేయాలి. ఏ మెథడ్లో మనం సెట్ స్టేట్ని కాల్ చేస్తున్నామో ఆ మెథడ్ నేమ్ డాట్ బైండ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ దిస్ అని చెప్పి దాన్ని మళ్ళీ సేమ్ అదే మెథడ్కి అసైన్ చేయాలి. ఇలా ఇవ్వడం ద్వారా ఈ మెథడ్లో దిస్ అనే కీవర్డు సేమ్ ఈ క్లాస్కి సంబంధించిన దానికే బైండ్ అయి ఉంటుంది అనమాట.
ఇంతకుముందు ప్రీవియస్ వెర్షన్స్లో మనం స్టేట్ అనే ఆబ్జెక్ట్ని కూడా ఈ కన్స్ట్రక్టర్లోనే డిఫైన్ చేయాలి. కానీ రీసెంట్ వెర్షన్స్లో 16 వెర్షన్ కానించి మనం నార్మల్గా అవుట్ సైడ్ ది కన్స్ట్రక్టర్లో కూడా స్టేట్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇన్సైడ్ ది కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు మనం ఇన్సైడ్ ది కన్స్ట్రక్టర్ డిక్లేర్ చేస్తే మనం ఎలా ఇవ్వాలంటే దిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడు మళ్ళీ 40,000 ఇస్తున్నా. సో ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి మళ్ళీ అప్డేట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.